బ్రేకింగ్ న్యూస్. నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకెళ్లాల్సిందే. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణం నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణం నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన ధర్మాసనం సీఎస్తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదేశించింది. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చెట్ల తొలగింపు పనులు చేపట్టారని మరోసారి ధర్మాసనం ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలు స్పష్టంగా చెప్పాలని కూడా ఆదేశించింది. కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. ఈ సందర్భంగా విజిల్ బోయర్స్ విద్యార్థులపై కేసుల విషయాన్ని ప్రస్తావించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ప్రస్తావించారు. కేసులు కొట్టివేయాలని అప్లికేషన్ దాఖలు చేశామని న్యాయవాదులు తెలిపారు. అయితే ఈ పిటిషన్తో కలిపి విచారించడం కుదరదని కేసులు కొట్టివేయాలన్న అప్లికేషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. అవసరమైతే మరో పిటిషన్ వేయాలని కోర్టు సూచించింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. సో కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఏం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూసిరు. అంటే ఏ విజువల్స్ పక్కన పెట్టినా కూడా, ఏ విజువల్స్ చూపించినా కూడా ప్రభుత్వం అంతా కూడా దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో, అది ఎక్స్ వేదికగా కావచ్చు, ఫేస్బుక్ వేదికగా కావచ్చు, ఇన్స్టా వేదికగా కావచ్చు, సో సోషల్ మీడియాలో ఏ ఖాతాల్లో కూడా వచ్చిన ఇమేజెస్ను కానీ నిజాలని తోసిపుచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ జింకలు లేవు, తర్వాత ఎలాంటి జీవరాశి అక్కడ లేదని చెప్పేసి, అలాగే అది అడవి కాదని, చెట్లు లేవని చాలా ఫేక్ వార్తలని వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడున్న విద్యార్థులు నడుం కట్టి, ఎందుకంటే విద్యార్థులకు సంబంధం లేదు, చదువుకొని వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారు. కానీ విద్యార్థులు మాత్రము తన యూనివర్సిటీని కాపాడుకోవాలనుకున్న చేసిన ప్రయత్నం కావచ్చు, వాళ్లకు మద్దతు పలికిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కృషి కావచ్చు, ఈరోజు కంచగచ్చిబౌలి హెచ్యు భూములు మాత్రం ఈరోజు ఏమి చేయకుండా కొంత స్టే ఆగిందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే తప్పు అని వాళ్ళు చెప్పారో ఇదే నిజం అని చెప్పిన విద్యార్థులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కృషి కావచ్చు, ఇవాళ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి లాగి లెంపకాయ కొట్టినట్టయింది. గతంలో కూడా చెప్పింది సీఎస్ ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే సరి అయిన వివరణ ఇవ్వకుంటే. నిజంగానే అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా, ఇక్కడే ఏదైతే కంచగచ్చిబౌలి భూములు ఉన్నాయో అక్కడే తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి ఆ జైల్లో కూర్చోబెడతామన్న వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో మళ్ళీ సేమ్ అవే వ్యాఖ్యలు ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం రిపీట్ చేసిందని చెప్పాలి. సో కౌంటర్ దాఖలు చేయాలనేసి వాళ్ళకి 23వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఏదైతే విద్యార్థులు తిరగబడ్డారో తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా ఇదేంటి, దీన్ని ఆపండి అనేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందరి మనసులకు తగ్గట్టుగానే ఈరోజు దానిపైన స్టే వచ్చింది. అంతేకాకుండా సేమ్ ఇదే విషయం పైన కేటీఆర్ కూడా స్పందించిండు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సో ఎందుకనంటే సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇటు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎంత గుడ్డిగా నిర్ణయం తీసుకుంటుంది అనడానికి ఈరోజు హెచ్యు భూముల వివాదమే మనకు కనిపించింది. కానీ ఇప్పటికీ కూడా సభల్లో మాట్లాడుతూ, మీడియా ముందు మాట్లాడుతూ, బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఇంకా కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని భూములు అమ్మనివ్వట్లేదు, అభివృద్ధి చేయనివ్వట్లేదు అని చెప్తున్నారు.
సో ఏ భూములు అమ్మాలి, ఏ భూముల్ని కాపాడుకోవాలన్న విజ్ఞత ప్రభుత్వానికి ఉండాలి అనేది ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు మొట్టికాయలు వేసిన విధానమే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎవరు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిఎస్ని తర్వాత అధికారులను ఇక్కడ వాళ్ళనే మొత్తం కార్నర్ చేసిన విధానం చూస్తున్నాము. సిఎస్ ఇప్పటికే రిటైర్డ్ అయిపోయింది, కొత్త సిఎస్ వచ్చారు. మరి అప్పుడున్న శాంతకుమార్ని దీనికి బాధ్యులుగా చేస్తారా, లేకపోతే ఇప్పుడున్న కొత్త సిఎస్ని బాధ్యులుగా చేస్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి ఇది ఒక ఎదురుదెబ్బ, ప్రభుత్వానికి ఒక లెంపకాయలు పడినట్టే అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన తీరును చూస్తుంటే మాత్రం.